హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ మరికొంతమంది దగ్గరికి నా వీడియోని రీచ్ అయ్యేటట్టు చేస్తుంది. అలానే మీరు చేసే ఒక్క సబ్స్క్రిప్షన్ నన్ను ఒక స్టెప్ ముందుకు వెళ్ళేటట్టు చేస్తుంది. సో ఫ్రెండ్స్, మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోలో చూపించిన ఇమేజెస్ని కలిపితే వచ్చే కలర్ నేమ్ బేబీ పింక్. మరి ఈ వీడియోలో చూపిస్తున్న ఇమేజెస్ని బట్టి వచ్చే కలర్ నేమ్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోలో మనం టైం రిలేటెడ్ సెంటెన్సెస్ అంటే టైం అనే వర్డ్ని యూజ్ చేసుకుని మన డైలీ లైఫ్లో మనం యూజ్ చేసే కొన్ని తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, నీకు టైం ఎలా సరిపోతుంది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే హౌ డు యూ మేనేజ్ యువర్ టైం. హౌ డు యూ మేనేజ్ యువర్ టైం అంటే నీకు టైం ఎలా సరిపోతుంది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, హౌ డు యూ మేనేజ్ టు డూ సో మెనీ థింగ్స్ ఇన్ ఎ డే. హౌ డు యూ మేనేజ్ టు డూ సో మెనీ థింగ్స్ ఇన్ ఎ డే అంటే ఒక్క రోజులో ఇవన్నీ చేయడం ఎలా మేనేజ్ చేస్తున్నావు అని అర్థం. Second example, I also want to do the same thing as you, but I can't do it due to lack of time. I also want to do the same thing as you, but I can't do it due to lack of time. అంటే నేను కూడా నీలానే చేయాలనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను ఎందుకంటే నాకు టైం సరిపోవడం లేదు అని అర్థం. నెక్స్ట్ వన్, ఏ టైంలో ఏం చేయాలో తెలీదా. మన పెద్దవాళ్ళు ఇలా అంటూ ఉంటారు కదండి, ఏ టైంలో ఏం చేయాలో తెలీదా. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే డోంట్ యూ నో వాట్ టు డూ ఎట్ వాట్ టైం. డోంట్ యూ నో వాట్ టు డూ ఎట్ వాట్ టైం అంటే ఏ టైంలో ఏం చేయాలో తెలీదా అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, షీ ఈజ్ ఇన్ అ లాట్ ఆఫ్ పెయిన్ అండ్ షుడ్ నాట్ ఆస్క్ ఫర్ మనీ ఎట్ సచ్ ఎ టైమ్. షీ ఈజ్ ఇన్ అ లాట్ ఆఫ్ పెయిన్ అండ్ షుడ్ నాట్ ఆస్క్ ఫర్ మనీ ఎట్ సచ్ ఎ టైమ్ అంటే తను ఆల్రెడీ చాలా బాధల్లో ఉంది, ఇటువంటి టైంలో నువ్వు డబ్బులు అడగకూడదు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, వై డిడ్ యూ గో అవుట్ వెన్ దేర్ వాజ్ నో వన్ ఎట్ హోమ్. వై డిడ్ యూ గో అవుట్ వెన్ దేర్ వాజ్ నో వన్ ఎట్ హోమ్ అంటే ఇంట్లో ఎవరూ లేని టైంలో నువ్వు బయటికి ఎందుకు వెళ్ళావు అని అర్థం. నెక్స్ట్ వన్, టైం ఎంత అయిందో తెలుసా. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే హ్యావ్ యూ సీన్ ద టైమ్. హ్యావ్ యూ సీన్ ద టైమ్ అంటే టైం ఎంత అయిందో చూసావా అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, యూ ఆర్ డూయింగ్ థింగ్స్ వెరీ స్లోలీ వితౌట్ కీపింగ్ ట్రాక్ ఆఫ్ టైమ్. యూ ఆర్ డూయింగ్ థింగ్స్ వెరీ స్లోలీ వితౌట్ కీపింగ్ ట్రాక్ ఆఫ్ టైమ్ అంటే టైంని దృష్టిలో పెట్టుకోకుండా, సెన్సెస్లో పెట్టుకోకుండా నువ్వు పనులు చాలా స్లోగా నెమ్మదిగా చేస్తున్నావు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ విల్ కమ్ విత్ యూ నో మ్యాటర్ హౌ లాంగ్ ఇట్ టేక్స్. ఐ విల్ కమ్ విత్ యూ నో మ్యాటర్ హౌ లాంగ్ ఇట్ టేక్స్ అంటే ఎంత ఆలస్యమైనా పర్లేదు నేను నీతో వస్తాను అని అర్థం. నెక్స్ట్ వన్, చాలాసేపు ఉన్నాను ఇక వెళ్ళాలి. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ఐ విల్ బీన్ హియర్ ఫర్ టూ లాంగ్ అండ్ హ్యావ్ టు గో. ఐ విల్ బీన్ హియర్ ఫర్ టూ లాంగ్ అండ్ హ్యావ్ టు గో అంటే చాలాసేపు ఉన్నాను ఇక వెళ్ళాలి అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, I did not care about the time. It was too late and I have to leave now. I didn't care about the time. It was too late and I had to leave now. అంటే నేను టైంని అస్సలు పట్టించుకోలేదు, చాలా లేట్ అయిపోయింది, ఇప్పుడు నేను బయలుదేరుతాను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ టు సెట్ ఎన్ అలారం అండ్ దెన్ గో ఆన్ టైమ్ అంటే ఇప్పుడు నేను అలారం సెట్ చేసుకుంటేనే నేను టైంకి వెళ్తాను లేదా వెళ్ళగలుగుతాను అని అర్థం. నెక్స్ట్ వన్, 9 దాటింది ఎప్పుడు లేస్తావు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ఇట్స్ పాస్ట్ 9 వెన్ డూ యూ వేకప్. ఇట్స్ పాస్ట్ 9 అంటే 9 దాటింది. సో ఇట్స్ పాస్ట్ 9 వెన్ డూ యూ వేకప్ అంటే 9 దాటింది ఎప్పుడు లేస్తావు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ రియలీ డోంట్ లైక్ యూ వేకింగ్ అప్ సో లేట్ ఎవ్రీ డే. ఐ రియలీ డోంట్ లైక్ యూ వేకింగ్ అప్ సో లేట్ ఎవ్రీ డే అంటే నువ్వు రోజు ఇంత ఆలస్యంగా లేవడం నాకు అస్సలు నచ్చడం లేదు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, యూ హ్యావ్ టు వేకప్ బిఫోర్ 7 AM ఎవ్రీ మార్నింగ్.
యూ హ్యావ్ టు వేకప్ బిఫోర్ 7 AM ఎవ్రీ మార్నింగ్ అంటే ప్రతిరోజు పొద్దున్నే నువ్వు 7 గంటల కంటే ముందే నిద్ర లేవాలి అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, నీ లేట్ వల్ల ఏది టైంకి చేయలేవు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే యూ కాంట్ డూ ఎనీథింగ్ బికాస్ ఆఫ్ యువర్ లేట్నెస్. యూ కాంట్ డూ ఎనీథింగ్ బికాస్ ఆఫ్ యువర్ లేట్నెస్ అంటే నీ లేట్ వల్ల ఏది టైంకి చేయలేవు అని అర్థం. ఈ సెంటెన్స్కి సంబంధించిన 2 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, వాట్ ఎవర్ వర్క్ యూ వాంట్ టు డూ యూ హ్యావ్ టు ప్లాన్ ఇట్ సో దట్ ఇట్ ఈస్ డన్ ఆన్ టైమ్. అంటే నువ్వు ఏ పని చేయాలనుకున్నా ముందుగా దానికి ఒక ప్లాన్ చేయాలి, ముందుగా ప్లాన్ చేసుకోవాలి, దాంతో నీ పని కరెక్ట్ టైంలో అవుతుంది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ డోంట్ పే అటెన్షన్ టు టైమ్ ప్రాపర్లీ యూ కాంట్ డూ ఎనీ వర్క్ ప్రాపర్లీ. ఇఫ్ యూ డోంట్ పే అటెన్షన్ టు టైమ్ ప్రాపర్లీ యూ కాంట్ డూ ఎనీ వర్క్ ప్రాపర్లీ అంటే నువ్వు టైం మీద దృష్టి పెట్టకపోతే నువ్వు ఏది కరెక్ట్గా చేయలేవు, నువ్వు ఏ పని కరెక్ట్గా చేయలేవు అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.